హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసుని వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి వాటర్ క్యాను ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మినరల్ వాటర్ యూస్ చేస్తాము. ఇంకా వాటర్ క్యాన్కి అనేటి అడుగున పాచి పట్టడము, సైడ్లంతా పాచి పట్టేస్తుంది కదా. మనం కనీసం 10 డేస్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే వాటర్ క్యాన్కి అనేది పాచి పట్టకుండా చాలా నీట్గా అయితే ఉంటుందండి. ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా రైస్, అది ఏ రైస్ అయినా, రేషన్ రైస్ అయినా, ఏ రైస్ అయినా కానీ రైస్ అయితే వేసుకోండి. కొద్దిగా కల్లుప్పు అయితే వేసేస్తున్నాను. నిమ్మ దెబ్బలు ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. నేనైతే అవైలబుల్లో ఉంది కాబట్టి 2 దెబ్బలు పిండేసి అందులో వేసాను. వాటర్ మాత్రం గోరువెచ్చని నీళ్ళు అయితే పోసుకోండి. ఇవన్నీ లేకపోయినా కానీ ఓన్లీ ఉప్పు, గోరువెచ్చని నీళ్ళు వేసుకునేసి బాగా కులికేస్తే అందులో ఉన్న పాచి మొత్తం వచ్చేస్తుందండి. అసలు ఎంత రిజల్ట్ వస్తుందంటే అంత రిజల్ట్ వస్తుంది. మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇలా వారానికి ఒకసారి కానీ 10 డేస్కి ఒకసారి కానీ ఇలా వాటర్ క్యాన్ క్లీన్ చేసుకుంటే మనకి ఎప్పటికీ నాచు పట్టకుండా, పాచి పట్టకుండా అయితే ఉంటుందండి. మనము ఒక 2 నిమిషాలు లేదా ఒక 5 నిమిషాలు బాగా కులిపేస్తే ఆ సైడ్ ఉన్న పాచి ఆ ఉప్పు తగలడం వల్ల ఆటోమేటిక్గా అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ వాటర్ అంతా నేను బయట పోస్తాను చూడండి. ఎంత నాచు వస్తుందంటే అంత నాచు అయితే వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇంకా మనము క్యాన్లోనే తెచ్చుకుంటాం కదా. అందరి ఇళ్ళల్లో ఫిల్టర్లు అయితే ఉండవు కాబట్టి ఇలా కానీ క్లీన్ చేసుకుంటే కనీసము 1 ఇయర్ 2 ఇయర్స్ క్యాన్ ఎక్కడికి పోదండి. అలానే యూస్ చేసుకుంటూ ఉండొచ్చు. కొత్త దానిలాగా మెరిసిపోతూ ఉంటుంది. నేను క్లీనింగ్ తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి. క్లీన్ చేయకముందు ఎలా ఉంది క్యాను, క్లీన్ తర్వాత ఎలా ఉందో కూడా మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ వాటర్ అంతా బయటకు వస్తాను. ఎంత మురికి వస్తుందో తెలుసా, అంత మురికి అయితే వస్తుంది. ఇంకా ఆ రైస్ని మనం ఇంకొక 2 వాటర్ పోసుకునేసి ఆ రైస్ని బయట అంతా వచ్చేటట్టుగా క్లీన్ చేసుకోండి. ఇలా వారానికి 10 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకోవడం వల్ల వాటర్ క్యాన్ అనేది చాలా నీట్గా అయితే వచ్చింది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత క్యాన్ ఎలా ఉంటుందంటే కొత్త దానిలాగా మెరిసిపోతుందండి. ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ మరి.